మంగళవారపు సిలువ ధ్యానం ప్రారంభించుకుంటే గాను దేవుని సన్నిధిలో మౌనముగా ఉండి కొంచెం సేపు ప్రార్థనలో గడుపుదాం. సర్వకృపానిధి తండ్రి, మరొక్క మారు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మా ప్రభా, గత దినంలో మా తండ్రి నీ కృప నీ ఆత్మ మాతో ఉంచారు, నీ సన్నిధి మాతో ఉంచారు. మా తండ్రి మమ్మల్ందరినీ మా తండ్రి నీ సులుచాటున భద్రపరిచి ఇదిగో ఈ దినంలో మా తండ్రి మా పని పాటలు మేము చేసుకొని ఈ సాయంకాల సమయంలో విశ్వాస సహవాసంగా మేము చేరి నేను స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకే నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో మా తండ్రి నీ దాసురాలు నీ కుమార్తె మా తండ్రి విజయ ద్వారా మాతో మాట్లాడండి. మా తండ్రి మా జీవితాలు మార్చే నీ కృపలో మా తండ్రి మమ్మల్ని అందరినీ భద్రపరచండి. నీ ఆత్మతో మా తండ్రి విజయాన్ని నించమని ఈ ఆరాధన అంతటినీ మా తండ్రి నీ నామ ఘనత కొరకు మహిమ కొరకు మా ప్రభువా నీవే పట్టుకోమని దీవించమని సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. కొంచెం సేపు దేవుని స్తుతి ఆరాధనలో మనం గడుపుదాము. అధ్యాతను వచ్చి దాన్ని నడిపించమని ఆహ్వానిస్తూ ఉన్నాం. नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। उसका कोई भी वादा ना होगा अधूरा, हर एक वादा उसका होता है पूरा। उसका कोई भी वादा, उसके आने का वादा भी होगा पूरा, देखेगा सारा जहां। उसके आने का वादा भी होगा पूरा, देखेगा सारा जहां। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां, देखेगा सारा जहां। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। ये विश्वास है मेरा जो होगा पूरा, सपना ये मेरा ना रहेगा अधूरा। ये विश्वास है मेरा, तेरे संग हम रहेंगे अपने यीशु के, देखेगा सारा जहां। तेरे संग हम रहेंगे अपने यीशु के, देखेगा सारा जहां। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर,
देखेगा सारा जहां। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివ సిలువలో. మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివ సిలువలో. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా. ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును.
రక్షణ పాత్రను చేవుని నిత్యము నిన్ను వెంబడించేదను. రక్షణ పాత్రను చేవుని నిత్యము నిన్ను వెంబడించేదను. ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నీకేమి చెల్లింతును. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నీకేమి చెల్లింతును. కపట నటనాలు లేనట్టి హృదయాన్ని అర్పించిన చాలునా. కపట నటనాలు లేనట్టి హృదయాన్ని అర్పించిన చాలునా. ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. హృదయమనడి తలుపు నాద యేసు నాదుండు. హృదయమనడి తలుపు నాద యేసు నాదుండు. నిలచి సదయుడగుచు పట్టుచుండు సకల విధములకు. నిలచి సదయుడగుచు పట్టుచుండు సకల విధములకు. పరుని బోలి నిలుచున్నాడు పరికించి చూడా. పరుని బోలి నిలుచున్నాడు పరికించి చూడా. అతడు పరుడు కాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు. అతడు పరుడు కాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు. కరుణశీలుండతడు గాన గాచియున్నాడు. కరుణశీలుండతడు గాన గాచియున్నాడు. యేసు కరుణ మెరిగి గౌరవింప గరము న్యాయంబు. యేసు కరుణ మెరిగి గౌరవింప గరము న్యాయంబు. ఎంతసేపు నిలువ పెట్టి ఏడ్పింతురతని
ఎంతసేపు నిలువబెట్టి ఎట్టింతురతని నాతడు దయచే పిలుచుచున్నాడిప్పుడు మిమ్ములను నాతడు దయచే పిలుచుచున్నాడిప్పుడు మిమ్ములను అతడు మిత్రుడతడు మిత్రుడకిల పాపులకు అతడు మిత్రుడతడు మిత్రుడకిల పాపులకు నిరాలతని పిలుపు వింటిరేని అతడు ప్రియుడగును నిరాలతని పిలుపు వింటిరేని అతడు ప్రియుడగును జాలి చేత తన హస్తముల చాపియున్నాడు జాలి చేత తన హస్తముల చాపియున్నాడు మిమ్ము నాలింగనము సేయగోరి అనిశము కనిపెట్టు మిమ్ము నాలింగనము సేయగోరి అనిశము కనిపెట్టు సాటి లేని దయగలవాడు సర్వేసు సుతుడు సాటి లేని దయగలవాడు సర్వేసు సుతుడు తన మాట వినెడు వారలనెల్ల సూటిగా రక్షించు తన మాట వినెడు వారలనెల్ల సూటిగా రక్షించు చేర్చుకొనుడి మీ హృదయమున శ్రీ సునాదు చేర్చుకొనుడి మీ హృదయమున శ్రీ సునాదు అతడు చేర్చుకొనుచు మీకిచ్చును చిరజీవము కృపను అతడు చేర్చుకొనుచు మీకిచ్చును చిరజీవము కృపను అతడు తప్పక కలుగా చేయు అఖిల భాగ్యములు అతడు తప్పక కలుగా చేయు అఖిల భాగ్యములు మీరా అతని హత్తు కొందురాపుడానందము తోడా మీరా అతని హత్తు కొందురాపుడు ఆనందము తోడా బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడా బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడా గానా బ్రతికియుడు కాలముననే ప్రభుని గొల్వండి గానా
ప్రభుని గొలువండి. హృదయమనేడి తలుపు నొద్ద యేసునాథుండు. హృదయమనేడి తలుపు నొద్ద యేసునాథుండు. నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను. నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను. మన ఆరాధన కొనసాగిద్దాము. మన కీర్తన పుస్తకాల్లో 687వ కీర్తన, చిన్న పుస్తకాల్లో 287వ కీర్తన. దేవా నీ ఆవును మాకెంతో శ్రేయస్కరం. దేవాని ఆవరణం మాకెంతో శ్రేయస్కరం. ఒక గడియ చాట గడుపుట మేలు. వేయి దినముల కంటేను. దేవాని ఆవరణం అద్భుత కార్యములు జరిగించు దేవుడవు. అనావరదముని మహిమను పొగడ మమును ఆత్మతో సత్యముతో పగ మనసులో ఆత్మరూపుడవు. ఆనందింపగా నీ వడిలో దేవాని ఆవరణం అత్యంత పరిశుద్ధమౌ నీదు గుడారమున నివసించుటకు యోగ్యతనొసగి మాము హెచ్చించితివి నీ దయన్. జుంటి దారల కన్నాను తేనె మధురిమా కన్నాను. శ్రేష్టమౌనీదు వాక్కుల చేత మము తృప్తి పరచుమయ్యా. దేవాని ఆవరణం పరిశుద్ధ సన్నిధిలో పరిశుద్ధాత్ముని నీడలో పరిపూర్ణ హృదయముతో పరివర్తనముతో ప్రభుని ప్రస్తుతించేదం. మా దేహమే ఆలయం కాని నీకే నిలయం. ప్రాణ ప్రియుడవు పరమున చేరి పానార్పణము చేతుము. దేవాని ఆవరణం
గడుపుట మేలు వేయి దినముల కంటేను దీవాని ఆవరణం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మను కనికరించుము. క్రీస్తు మమ్మను కనికరించుము. క్రీస్తు మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మను కనికరించుము. అదే విధంగా నిలబడిండగా అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని మన విశ్వాసం ఒప్పుకుందాము. భూమి ఆకాశాలను సూచించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమును ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకంలోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుత్థానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. మనం అదే విధంగా నిలబడి మన దైవ గ్రంథములోంచి 33వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. కీర్తనలు 33. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారాతో యెహోవాను స్తుతించుడి, పదితంతుల స్వరములతో ఆయనను కీర్తించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి స్వర సమూహములు కలిగెను. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను, భూలోక నివాసులందరూ ఆయనకు విరవవలెను. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయను, ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. అన్యజనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును, జనముల యోచనలను ఆయన నిష్ఫలముగా చేయును. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాసములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు కల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిలుచుచున్నది. మనము యెహోవా పరిశుద్ధ నామమున నమ్మిక ఇచ్చి ఉన్నాము, ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయనే మనకు సహాయము, మనకు కేడుమునై ఉన్నాడు. యెహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద నుండును గాక. ఆమేన్. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగాయుగములందు ఉండునట్లు మహిమ కలుగును గాక. ఆమేన్.
దయచేసి కూర్చోనండి. ఈ రాత్రికాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పాఠాలు చదువుకుందాం. మొదటి పాఠంగా అపోస్తుల కార్యము గ్రంథము 12వ అధ్యాయము మొదటి 7 వచనాలు చదువుకుందాం. ఇది మనకు ఏర్పాటు చేయబడిన అపోస్తుల కార్యం 12వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు ధ్యానించుకుందామండి. అపోస్తుల కార్యము 12వ అధ్యాయము 1 నుంచి. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. అది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకుని పేతురును కూడా పట్టుకునెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవలనని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించెను. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలనని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని చుండిరి. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. దేవుడు తన వాక్యం దీవించును. థ్యాంక్ యూ. రెండవ పాఠంగా యోహాను సువార్త 19వ అధ్యాయము 8 నుంచి 16 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 8 నుంచి 16 అండి. పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి నీవెక్కడి నుండి వచ్చితివని యేసును అడిగాను. అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు. గనుక పిలాతు నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియు నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదనియు నీవు ఎరుగవా అని ఆయనతో అనేను. అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమునూ ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదనెను. ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నం చేశాను. కానీ యూదులు, నీవు ఇతని విడుదల చేసివా, కైసరునకు స్నేహితుడు కావు, తాను రాజునని చెప్పుకొను ప్రతివాడును కైసరునకు విరోధంగా మాట్లాడుతున్నవాడే అని కేకలు వేసిరి. పిలాతు ఈ మాటలు విని యేసును బయటకు తీసుకుని వచ్చి రాళ్ళు పరిచిన స్థలమందు న్యాయపీఠం మీద కూర్చుండెను. ఎబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బతా అని పేరు. ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము. అప్పుడు ఉదయము 6 గంటలు కావచ్చును. అతడు, ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా అందుకు వారు ఇతన్ని సంహరించుము, సిలువ వేయము అని కేకలు వేసిరి. పిలాతు, మీ రాజును సిలువ వేయుదునా అని వారిని అడుగ్గా ప్రధాన యాజకులు, కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడండ్రి. అప్పుడు సిలువ వేయబట్టకే అతడు ఆయన్ను వారికి అప్పగించెను. వారు యేసును తీసుకొని పోయిరి. ఆయన చాలా ఈ వాక్యం ఇంత పర్యంతం. ఈ సాయంకాల సమయంలో దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక మారు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకునే అవకాశం, ఆధిక్యత మనకు లభించాయి. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మరి ధ్యానించడానికి ప్రార్థనాపూర్వకంగా మన సోదరి మరి విజయవేలంగణి గారు సిద్ధపడి వచ్చారు. వారికి మనందరి తరపున స్వాగతం పలుకుతున్నాను. దేవుని యొక్క వాక్యం ధ్యానించమని ఆ బిడ్డను ఆహ్వానిస్తున్నాను. దానికి సిద్ధపాటుగా మనందరం కలిసి మన కీర్తన పుస్తకాల్లోంచి 193వ కీర్తన, చిన్న పుస్తకాల్లోంచి
72వ కీర్తన చూడారే సిలువ వేలాడో యేసయ్య అనే కీర్తన ధ్యానయుక్తంగా పాడుకుందాం. చూడారే సిలువను వేలాడు యేసయ్యను, పాడు లోకంబునకై గోడు చెందే కదా. చూడారే సిలువను వేలాడు యేసయ్యను, నా చేతులు చేసినట్టి దోషంబులే కదా. నా రాజు చేతులలో కోరాంబు చీలలు, చూడారే సిలువను వేలాడు యేసయ్యను. దురితంపు తలపులే పరమ గురుని శిరముపై, నెనరులేక మోత్తెనయ్యో ముండ్ల కిరీటమై. చూడారే సిలువను వేలాడు యేసయ్యను, పరుగెత్తి పాదములు చేసిన పాపంబులు, పరమ రక్షకుని పాదములలో మేకులు. చూడారే సిలువను వేలాడు యేసయ్యను, పాపేక్ష తోడగుడు నాదు చెడ్డ పడకలే, పరమ గురుని ప్రక్కలోని బలెంపు పోటులు. చూడారే సిలువను వేలాడు యేసయ్యను. ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 స్తోత్రములు చెల్లించుకొంచున్నాం తండ్రి. దేవా, గడిచిన కాలం అంతా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి దేవా, ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధానం కోడుకొని వచ్చి మిమ్మల్ని స్తుతించడానికి, ఘనపరచడానికి, మీకు వాక్యం వినడానికి ఇచ్చినటువంటి అవకాశం కొరకు స్తోత్రములు తండ్రి. ఈ సమయంలో మీ సన్నిధానం నిలవబడి ఉండగా నన్ను మేము బూరగా వాడుకొని దేవా మరి నన్ను క్షమించి మరి మీ యొక్క పనిముట్టుగా నన్ను వాడుకొని బ్రతిమలాడుకొంచున్నాను తండ్రి. అలాగే కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని తండ్రి మరి మీ యొక్క వాక్యం చేత హెచ్చరించమని, బలపరచమని, మీ కృప దయచేయమని వేడుకొంచు. వినగల చెవులను గ్రహించే మనసులు ఒకందరికి దయచేయమని యేసునామం అడిగి వేడుకొంచుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామమున మీ అందరికీ నా వందనాలు. అలాగే ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, పెద్దలకి నా వందనాలు. మరి ఈ దినం దేవుడు నన్ను ఈ విధంగా నిలవబెట్టి ఉంటున్నాడంటే అది కేవలం దేవుని యొక్క కృప, మరి మీ అందరి ప్రార్థనలు. ఈ సమయంలో మరి అపొస్తల కార్యంలో 12వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు చూసుకుందాము. ఈ పత్రిక పాఠంలో మొదటి నుంచి చూస్తే, దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుని యాకోబును ఖడ్గంతో చంపించెను. అయితే ఆ దినములలో హేరోదు రాజు మరి యేసుప్రభు వారిని నమ్ముకున్న వారిని, దేవుని చేత వాడబడే వారిని, ఆయన శిష్యులను మరి బలాత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుని యాకోబును ఖడ్గంతో చంపించాడంట. మరి అలాగే అది చంపించటము యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకున్నారంట. పేతురుని పట్టుకొని ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు కాబట్టి అతన్ని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన తర్వాత ఆయనని వధించాలని హేరోదు రాజు యొక్క ప్లాన్. అయితే అతను పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతను తేవలనని ఉద్దేశించి అతనికి కావలిండుటకు 4 చతుష్టయములు సైనికులకు అతనిని అప్పగించెను. అయితే ఆయన
వాళ్ళ దగ్గర నుంచి తప్పిపోతాడేమో అని 4 చతుష్టయముల సైనికులను ఆయనకి కాపలా ఉంచారంటే 4 చతుష్టయములు అంటే కింద ఫుట్ నోట్లో ఉంది 16 మంది అని 16 మంది సైనికులను మరి పేతురుకు కావలిగా ఉంచినారు. అయితే పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు ఆసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. అయితే సంఘం ఏం చేస్తున్నారంటే మనలాంటి సంఘమే అప్పుడు కూడా మరి అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారంట. అయితే ఈ అత్యాసక్తితోటి ప్రార్థన చేసినప్పుడు ఎటువంటి గొప్ప విజయాలు చూడగలుగుతామో మనము దేవుని వాక్యంలో చూసినట్లయితే యెహోషువ 10వ అధ్యాయము 12వ వచనం చదువుతామా? యెహోషువ 10వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లయితే యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అనే మాట యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా. అయితే ఆ దినంన అమోరీయులను దేవుడు అప్పగించిన దినంన యెహోవాకి ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడంట. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. అయితే ప్రార్థన చేసినట్టు ఉంది. ఇది చూస్తే వాటికి ఆజ్ఞాపిస్తున్నట్టు ఉంది. సూర్యుడిని ఆజ్ఞాపిస్తున్నాడు, చంద్రుడిని ఆజ్ఞాపిస్తున్నాడు. అంటే దేవుడు ఈ సృష్టి అంతటిని మన చేతి కింద ఉంచినాడనే అధికారంతో ఆయన ప్రార్థన చేసినప్పుడు, ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు సూర్యుడు నిలిచిపోయినాడంట, చంద్రుడు అయ్యాలోన్ లోయలో నిలిచిపోయినాడంట. అయితే జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. దేవుడని యెహోవా మరి యెహోషువ చేసిన ప్రార్థనను ఆ దినంన అంగీకరించినాడు. మామూలుగా చేయలేదు, అత్యాసక్తితో ఆయన ప్రార్థన చేశాడు. అయితే ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడు చక్కటి జవాబు ఆ దినంన దయచేసి అమోరీయులను దేవుడు ఇశ్రాయేలీయులకు అప్పగించినట్టుగా చూస్తుంటున్నాము. అలాగే యాకోబు సువార్త యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినట్లయితే ఎవరైనా చదువుతారండి? 5వ అధ్యాయము 17వ వచనం. అయితే ఇక్కడ ఏలియా యొక్క ప్రార్థన గురించి మనం చూస్తున్నాము. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే అంట. అయితే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అయితే ఆ సమయంన ఏలియా గొప్ప యుద్ధం జరుగుతూ ఉంది. మరి నీ దేవుడు గొప్పవాడా, నా దేవుడు గొప్పవాడా అని ఛాలెంజ్ తోటి ఉన్నప్పుడు ఏలియా మరి మన వంటి స్వభావం గల మనుషుడే అంట, కానీ ఆసక్తితో ఆయన ప్రార్థన చేశాడంట. మనం కూడా మన జీవితాల్లో అనేక జవాబులు మనం పొందుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ ఇశ్రాయేల్ జనానికి గొప్ప విజయం దేవుడు దయచేసినాడు. మరి యెజెబెల్ రాణి చాలా ఏలియాను తొందర పెట్టున్నది, భయపెట్టున్నది. ఆ సమయంలో ఏలియా మరి దేవుడి సన్నిధికి వెళ్ళి అత్యాసక్తితో ప్రార్థన చేసినాడంట. ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరంలో భూమి మీద వర్షింపలేదంట. అయితే మనము ప్రార్థన చేసినప్పుడు మరి భూమి ఆకాశంలో మనకు లోబడతాయి అన్నట్టు మనం చూస్తున్నాం. మరి ఇందాక చూసినప్పుడు ఆకాశము అది సూర్యచంద్రులు మనకి లోబడినట్టుగా చూస్తాం. మనం ప్రార్థన చేసినాం, అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు అది జరుగుతుంది. అలాగే మనం కూడా ఈ దినంన
మరి ఆసక్తితోటి ప్రార్థన చేయమని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఆసక్తితోటి ప్రార్థన చేసినప్పుడు ఎన్నో గొప్ప విజయాలు చూస్తాము. మన ప్రవర్తనను చక్కపరచుకోవాలి, సరిదిద్దుకోవాలి. అలాగే దేవుడి సన్నిధానంలోకి వచ్చినప్పుడు మరి కొన్ని అనాన్సర్డ్ ప్రేయర్స్ ఉంటాయి. వాటి విషయంలో కూడా మనం దేవుడి సన్నిధిని సమీపించి, దేవా నాలో ఏం తప్పులు ఉన్నావో, ఇంకను నా ప్రార్థన వినబడకుండా ఉన్నదంటే, జవాబు రాకుండా ఉన్నదంటే ఆ సమయం కూడా రావాలి. మరి ఇంకను ఏమైనా దేవునికి మనకు అడ్డుగా ఏమున్నావో అవి మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవుడి సన్నిధానంకి వెళ్ళి కొంత సమయం గడిపినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. మామూలుగా 1 నిమిషం ప్రార్థనతో అవ్వదు. ఏలియా చాలా ప్రయాసపడ్డాడు. యెజెబెలు రాణి నుంచి మరి ఆయన తప్పించుకొని దాగి ఉండి కాకోలంల చేత మరి ఆహారం తిన్నాడు, దాక్కున్నాడు. ఇవన్నీ చాలా ప్రయాసపడ్డాడు. ఆ ప్రయాస అంతట్లో కూడా దేవుడు సహాయం చేసినాడు. మరి దేవుడు ఏ సమయంన ఆయనకి ఏమి ఇవ్వాలో ఆయన సమయానికి ఆయనకి మరి చెప్తూ మరి యెజెబెల్ నుంచి, అహాబ్ రాజు నుంచి రక్షిస్తూ మరి లాస్ట్కి ఆయన ఈ విధంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి వర్షము ఆపేసినట్టుగా చూస్తున్నాము. అలాగే మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు ఆకాశం వర్షం ఇచ్చానంట, భూమి తన ఫలమునిచ్చాను. అయితే దేవుడు మనల్ని ఈ యొక్క భూమి మీద మనం నిలవబెట్టింది దేనికంటే, మరి ఆకాశంలో భూమిని చేసినటువంటి గొప్ప దేవునికి ఆయనకు లోబడి దుష్టుని ఎదిరించాలి. దుష్టుడు ఎన్ని విధాలుగా మనల్ని మరి తొందర పెట్టినప్పటికీ దానికి భయపడకూడదు, కానీ దేవునికి భయపడాలి. మరి దేవుని వాక్యంతో ఈ విధంగా మనల్ని హెచ్చరిస్తున్నారు. దేవునికి భయపడి దుష్టుని ఎదిరించి, మరి దేవుడు మనకి సర్వ సృష్టిని మన చేతి కింద ఉంచినాడంట. కాబట్టి ఆ వాక్యంని మనం గుర్తు పెట్టుకొని ఆసక్తితోటి ప్రార్థన చేస్తాము. ఆసక్తితోటి ప్రార్థన చేసినప్పుడు ఏ జవాబు రాకుండా ఉండదు. ప్రతి జవాబును మనం పొందుకొనగలుగుతాం. జవాబు రాకపోయినప్పటికీ ఎందుకు రాలేదని కూడా దేవుడు మనకు తెలియచేస్తాడు. దేవుని వాక్యం ఎంతో శ్రేష్టమైన దేవుని వాక్యము. ప్రతి దినం మనం చదివినప్పుడు ఏదో ఒక వాక్యం ద్వారా ప్రతి దినము ప్రతి సమయము పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. మరి అలాగే మరి యోహాను సువార్త 19వ అధ్యాయము 8వ వచనం చూస్తాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 8వ వచనంలో, పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి, నీవెక్కడి నుండి వచ్చితవని యేసుని అడిగాను. అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు. అయితే దాని ముందున్నటువంటి వచనాలన్నీ మనం నిన్నటి దినంలో మనము విని ఉంటున్నాము. గ్రేసమ్మ గారు చెప్పి ఉంటున్నారు. మరి 6th 7th వర్సెస్ చూస్తే, ప్రధాన యాజకులను బంట్రౌతులను ఆయనను చూచి సిలువ వేయుము అని కేకలు వేయగా, పిలాతు ఆయన యందు ఏ దోషంను నాకు కనబడలేదు కనుక మీరే ఆయనను తీసుకొని పోయి సిలువ వేయుడని వారితో చెప్పాను. అయితే ఈ వచనాల్లో చూస్తే దానికి ముందే ముండ్ల కిరీటం పెట్టారు, ఊదారంగ వస్త్రంను ఆయనకు తొడిగారు. ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పాను పిలాతు. అప్పటికి అంత కొరడ దెబ్బలు కూడా యేసు ప్రభు వారు తిన్నారు. అరచేతులతో కొట్టబడి ఉంటున్నారు. మరి పిలాతు 4వ వచనంలో చూస్తే, పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషంను నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చుచున్నానని వారితో అనెను. అప్పటికి ఆయనకి కొరడ దెబ్బలు కొట్టారు, ముండ్ల కిరీటం పెట్టారు. దాని ముందు రాత్రి అంతా ఆయనని ఒకరి దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి పంపిస్తూ జడ్జి చేయడానికని ఆయనని పంపిస్తూ ఉన్నారు. కానీ అదంతా అయిపోయిన తర్వాత కూడా ఆయనకు ముండ్ల కిరీటం పెట్టి ఊదారంగ వస్త్రం ధరించి ఆయనని హేళన చేస్తూ ఆయన అరచేతులతో కొట్టారంట గట్టిగా. కొట్టిన తర్వాత తిరిగి ఆయన విడుదల చేద్దాం అనుకున్నారు. కొంచెం పనిష్మెంట్ ఇచ్చేసి విడుదల చేసేద్దామని పిలాతు అనుకున్నాడు. కానీ ప్రజలు ఏం చేస్తున్నారు, యూదులు ఆయనని
ప్రధాన యాజకులను బంట్రోతులను ఆయనను చూచి సిలువ వేయము సిలువ వేయమని కేకలు వేయగా పిలాతు ఆయన యందు ఏ దోషంను నాకు కనబడలేదు గనుక మీరే ఆయనను తీసుకొని పోయి సిలువ వేయడని వారితో చెప్పాను. అయితే ప్రజల యొక్క కేకలు చాలా పెద్దగా అరుస్తున్నారంట, సిలువ వేయము సిలువ వేయమని. పిలాతు అయితే ఆయనని ఆ పనిష్మెంట్ నుంచి తప్పిద్దాం అనుకున్నాడు. ఎందుకంటే ఆయన భార్య ద్వారా హెచ్చరింపబడి ఉంటున్నాడు ఈయన జోలికి పోవద్దని. కానీ మరి ప్రజలు చేసేటువంటి ఆ అర్పులకి కేకలకి మరి పిలాతు ఏం చేస్తాడంటే వాళ్ళకి అప్పచెప్పాడంట. అయితే సిలువ వేయడని వారితో చెప్పాను. అందుకు యూదులు మాకు ఒక నియమం కలదు, తాను దేవుని కుమారుడని ఇతడు చెప్పుకొనెను గనుక ఆ నియమం చెప్పున ఇతడు చావవలనని అతనితో చెప్పిరి. అయితే యూదులు ఏమంటున్నారు, సిలువ వేయడానికి ఎటువంటి కారణం లేదని చెప్పినప్పుడు మళ్ళీ ప్రజలు ఏమంటున్నారు, మాకు ఒక నియమం కలదని చెప్తున్నారు. తాను దేవుని కుమారుడని యేసుప్రభు చెప్పుకున్నారు కాబట్టి ఆ మాటను బట్టి ఆ నియమం చెప్పున ఇతడు చావవలనని అతనితో చెప్పిరి. పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి నీవెక్కడి నుండి వచ్చితవని యేసుని అడిగాను. అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు. అయితే యేసుప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చిందంతా ప్రవచనాలు, ఆయన వచ్చినప్పుడు ప్రవచనాలను నెరవేర్చబడి ఉంటున్నవి. అయితే యెషయా గ్రంథము 50వ అధ్యాయము 6-7 వచనాలు చూస్తే, కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరికివేయి వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయి వారికిని అవమానపరచు వారికిని నా ముఖము దాచుకొనలేదు. ప్రభువగు యెహోవా నాకు సహాయం చేయవాడు గనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖంను చెక్కుముక్కి రాతి వల్ల చేసుకుంటుని అని దేవుడు మరి ఎంత కొట్టినా ఏం చేసినా సరే ఒక్క మాట పలకలేదంట. ఉమ్మ వేసే వారికి ఆయనను అప్పచెప్పుకున్నాడు, అవమానపరిచే వారికి కూడా ఆయనని అప్పచెప్పుకున్నాడు. ప్రభువగు యెహోవా నాకు సహాయం చేయవాడు గనుక నేను సిగ్గుపడలేదు, నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెక్కుముక్కి రాతి వల్ల చేసుకుంటుని. ఎవరు అంటే వాళ్ళకి ఇష్టమైనట్టు ఆయన చెంపల మీద కొట్టినారంట, ఊసారంట. ఆయన ముఖంని ఒక క్లాత్ తోటి కప్పేసి ప్రవచింపుమని మరి ఆయనను ప్రవచనం చెప్పమంటున్నారంట. ఆ బాధలో, ఆ వేదనలో, ఆ ముందు రాత్రి ఆయనకి నిద్ర లేదు, సిలువ వేశారు. వేయకముందు మరి ఆయనని ఒక చోట నుంచి ఇంకో చోటకు పంపించారు. అదే చాలా అవమానపరిచిన ఒక్క మాట మనల్ని అంటే మనము చాలా రోజుల పాట కక్ష పెట్టేసుకుంటాం మనుషుల మీద. మనల్ని ఎవరైనా ఏమైనా అంటే మళ్ళా మరి వాళ్ళ ముఖం చూడడానికి ఇష్టపడము. మళ్ళీ మనము డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. కొంతమంది అయితే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి కొన్ని రోజులు బయటకు కూడా రారు. అటువంటి పరిస్థితుల్లో మరి మనం ఉంటాం. కానీ యేసు ప్రభు వారు తనని తాను అప్పగించుకున్నాడంట. ఉమ్మ వేసే వారికి ఆయనను అప్పచెప్పుకున్నాడు, ఆయన కొట్టే వారికి ఆయనను అప్పచెప్పుకున్నాడు. మరి వాళ్ళందరి మధ్యలోనే వాళ్ళకు కూడా ఎన్నో మరి అద్భుతాలు చేసి ఉండొచ్చు, కానీ ఆయన మీద కక్ష కట్టినారు. దేవుడు అని చెప్పుకున్నందుకు ఆయన మీద కక్ష కట్టినారు. కక్ష కట్టి ఆయనని మరి లాస్ట్ సిలువ వేయటానికి వాళ్ళందరూ అరుస్తూ ఉన్నారంట, సిలువ వేయము సిలువ వేయము అని. అప్పుడు పిలాతు ఈ విధంగా అంటున్నాడు, యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు. ఆయన ఎన్ని అన్నప్పటికీ ఏ ఉత్తరము ఇయ్యలేదంట. కనుక పిలాతు నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదనియు నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదనియు నీ వెరుగవా అని ఆయనతో అనెను. అయితే పేతురు ఏమంటున్నారు, నువ్వు నాతో మాట్లాడవా, నాకు అధికారం కలదు, సిలువ వేయడానికైనా అలాగే సిలువ నుంచి విడిపించడానికైనా నాకు అధికారం కలదని అంటున్నాడు. అందుకు యేసు పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారం ఉండదు.
అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదనెను. ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నం చేసెను. ఇది మళ్ళీ ఆయనను విడుదల చేయటానికి ఈ మాటను బట్టి, ఎందుకంటే ఆయనను ఎవరైతే అప్పగిస్తారో వాళ్ళకి ఎక్కువ పాపం కలుగుతుందంట. ఆ మాటను బట్టి పిలాతు మళ్ళీ భయపడి ఆయనను విడుదల చేయటానికని తిరిగి మరి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ తాను ఈ మాటను బట్టి పిలాతు ఆయన విడుదల చేయటకు యత్నం చేశాను, కానీ యూదులు నీవు ఇతను విడుదల చేస్తివా, కైసరునకు స్నేహితుడవు కావు, తాను రాజునని చెప్పుకొని ప్రతి వాడును కైసరునకు విరోధంగా మాట్లాడుచున్నవాడే అని కేకలు వేసిరి. పిలాతు ఈ మాటలు విని యేసుని బయటకు తీసుకొని వచ్చి రాళ్లు పరిచిన స్థలమందు న్యాయపీఠం మీద కూర్చుండెను. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బతా అని పేరు. ఆ దినం పస్కాను సిద్ధపరచు దినం. అప్పుడు ఉదయం 6 గంటలు కావచ్చెను. ఈ విధంగా యేసుప్రభు వారిని అవమానపరిచి, హింసించి, బాధ పెట్టి, అవమానపరిచి, మరి ఎన్ని విధాలుగా ఆయనని సిగ్గుపరచాలో అన్ని విధాలుగా సిగ్గుపరిచినారు, కానీ ఆయన మారు మాట మాట్లాడలేదంట. అదంతా ఎందుకు ఆయన ఆ విధంగా చేశారంటే, లేఖనముల ప్రకారం ఆయన ఈ లోకానికి వచ్చారు. మరి ఆయన శిశువుగా మరియా గర్భంన పుట్టి, మరి ఏ పాపం లేని వాడిగా ఆయన ఉండి ఈ లోకంలో 30 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో సేవ చేసి ఉంటున్నారు. సేవ చేసి ఎన్నో అద్భుతాలు చేశారు. చేసి 1 పేతురు 2వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయన పాపం చేయలేదంట, ఆయన నోటను ఏ కపటమును లేదంట. ఆ విధంగా ఆయన ఎటువంటి పాపం లేకుండా ఆయన జీవించి ఉంటున్నారు ఈ లోకంలో ఉన్నప్పుడు. అలాగే 14వ వచనంలో చూసినట్లు, ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము. అప్పుడు ఉదయము 6 గంటలు కావచ్చెను. అతడు ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా, అందుకు వారు ఇతనిని సంహరించము, సిలువ వేయమని కేకలు వేసిరి. పిలాతు మీ రాజును సిలువ వేయుదునా అని వారిని అడుగగా, ప్రధాన యాజకులు కైసర్ తప్ప మాకు వేరొక రాజు లేడనిరి. అయితే అన్ని అద్భుతాలు చేసిన తర్వాత కూడా యేసుప్రభుని వారు రాజుగా వాళ్ళు అంగీకరించట్లేరు యూదులు. కైసర్ తప్ప మాకు రాజు ఎవ్వరు లేరని అంటున్నారు. అప్పుడు సిలువ వేయబట్టకై అతడు ఆయనను వారికి అప్పగించెను. 16వ వచనంలో చూసినట్లయితే, అప్పటిదాకా పిలాతు తప్పిద్దాం అనుకున్నాడు ఆ పనిష్మెంట్ నుంచి, సిలువ వేయకుండగా. కానీ ప్రజలు ఊరుకోలేదు సిలువ వేసే వరకు. అప్పుడు పేతురు వాళ్ళకి అప్పచెప్పేసినాడంట. అయితే యేసుప్రభు వారైతే ఈ లోకంలోనికి వచ్చినటువంటి కార్యము ఆయన సిలువలో సంపూర్తి చేశారు. అన్ని అవమానాలు భరించాడు. మరి ఆయన మాట మాట్లాడుంటే అది వేరే విధంగా ఉండేదేమో, కానీ ఆయన ఒక్క మాట మాట్లాడలేదు. మాట్లాడకుండా ఆయన రక్షించుకోగలడు. ఆయన ఆజ్ఞాపిస్తే ఎంతోమంది దూతలు వస్తారంట, కానీ ఆయన అవన్నీ ఆయన కోసము ఆయనకిచ్చిన ఆ యొక్క గొప్ప శక్తులన్నీ ఆయన కోసం ఆయన ఎప్పుడు ఉపయోగించుకోలేదు, ప్రజల కొరకు ఆయన చేశారు. అయితే సిలువలో ఆయనని సిలువ వేసినప్పుడు కూడా మరి చిరకనిచ్చి తాగమన్నారు. ఆ చిరక అనేది మత్తును కలిగిస్తుందంట, కానీ ఆయన తల తిప్పేసుకున్నాడు తాగకుండా. ఎందుకంటే ఆయన బ్రతికిన ఆఖరి క్షణం వరకు మన కోసం ఆయన మరి బ్రతికారు. ఒక్కొక్క బొట్టు రక్తం కూడా మన కోసమే ఆఖరి దాకా అర్పించారు. ఎంతో మనల్ని ప్రేమించి ఆ విధంగా చేశారు. యేసుప్రభు చేయవలసినటువంటి కార్యాలన్నీ ఆయన చేశారు. మరి ఈ దినంన మరి నీకు నాకు ఒక ప్రశ్న ఉంది. మనం ఏం చేస్తున్నాం యేసుప్రభు కొరకు? మనము ప్రతి ఈ 40 రోజుల 40 డేస్ లెంట్ ప్రేయర్స్ వస్తున్నాము, పోతున్నాము, మరి అన్నీ చేస్తున్నాం, కానీ మరి ఈ ఆఖరి దినములలో ఉంటున్నాం మనము లెంట్ సీజన్లో. మరి మనం ఏం చేస్తున్నాం అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఆఖరి దినములో ఈ దేవుని యొక్క రాకడ కూడా అతి సమీపంగా ఉన్నదంట. మరి తిరిగి మనము ఈ లోకంలోనికి వెళ్ళి అదే పాపాలు చేస్తున్నామా, లేకపోతే మరి దేవుడు ఇక్కడ మనకి ఎంతో గొప్ప అవకాశాలు ఇచ్చినారు. ప్రతి దినం దేవుడి సన్నిధికి రావడానికి, వాక్యాలు వినడానికి, ప్రార్థించుకోవడానికి, మరి హెచ్చరింపబడ్డానికి దేవుడు మనకి ఎన్నో అవకాశాలు ఇస్తుంటున్నాడు. కానీ మనం అవి ఉపయోగించుకుంటున్నామో, జార విడుచుకుంటున్నామో, మరి మనల్ని మనం పరీక్షించుకునే సమయము
మరి యోహాను సువార్త 4వ అధ్యాయము 29వ వచనంలో మనం చూసినట్లయితే ఇరవై 29వ వచనంలో అంతే. అయితే సమరయ స్త్రీకి యేసుప్రభు వారు ఆమె చేసిందంతా చెప్పినప్పుడు ఆమె ఏం చేసింది, ఈయన ఎందుకు నా పాపాలను ఎత్తి చూపిస్తున్నాడని ఎప్పుడు ఆమె అనలేదు, కానీ ఎంతో గొప్పగా యేసుప్రభువుని ఆ ఊరంతా పరిచయం చేసిందంట. ఒక సమరయ స్త్రీ ఆమె చేసిన పాపాన్ని దేవుడు చూపించినప్పుడు మరి ఆమె సిగ్గుపడలేదు, ఈయన నేను చేసిన తప్పుని ఎత్తి చూపిస్తున్నాడు కదా అని దాక్కోలేదు, కానీ ఆమె ఏం చేసిందంట, అందరికి వెళ్ళి ఊరి వారందరికి ఆ కుండను అక్కడ పెట్టేసిందంట. ఏ పని కోసమైతే ఆమె వచ్చిందో యేసుప్రభుని చూసినప్పుడు, యేసుప్రభు వారు చెప్పిన మాటలు విన్నప్పుడు ఆమె ఏం చేసిందంట, ఆమె సిగ్గుపడకుండా ధైర్యంగా వెళ్ళి ఆ దేశమంతా వారున్న ప్రాంతం అంతా యేసుప్రభు గురించి చెప్పిందంట. ఆమె దాచిపెట్టుకోలేదు, కానీ యేసుప్రభు వారి యొక్క గొప్ప శక్తిని, ఆయన చేసిన గొప్ప కార్యాలను మరి ఆ ఊరి వారందరికీ చెప్పిందంట. అయితే మనం ఈ సమరయ స్త్రీలాగా ఉన్నామా, లేకపోతే యెహోషువ 7వ అధ్యాయము 12వ వచనంలో చూడండి ఒకసారి. యెహోషువ 7వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా ఉంది. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల వెనుకకు తిరిగి, శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలం చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. అక్కడ ఆకాను శపితమైన దానిని తన గుడారంలో దాచిపెట్టినాడంట. దాన్ని బట్టి ఇశ్రాయేలు వారికి అపజయం కలుగుతూ ఉన్నది. అయితే ఆకాను అంత శిక్ష వస్తున్న శత్రువుల చేత వాళ్ళు మరి ఓడిపోవడం చూసినప్పుడు కూడా ఆకాను ముందుకు రాలే, నేను తప్పు చేస్తాను కదా, అది నా వల్ల ఈ దేశస్తులు ఇశ్రాయేలు అందరూ హింసింపబడుచున్నారు కదా, మరి అపజయం ఎదుర్కొంటున్నారు కదా అని ఆయన ముందుకు రాలే. కానీ చనిపోయేంత వరకు ఆయన ఆ పాపాన్ని దాచిపెడుతూనే ఉన్నాడు. దేవుని ఎదుట వెళ్ళి ఆయన మరి చిట్లు వంశాల వారిగా వేసినప్పుడు ఆ చిట్టు ఆయన దాకా వచ్చేంత వరకు కూడా ఆయన ఒప్పుకోలేదు. ఆయనను బట్టి ఆయన కుటుంబం అంతా నాశనం అయిపోయింది. మరి ఇశ్రాయేలీయులకు మరి వారు అపజయం పొంది ఉంటున్నారు. ఈ విధంగా ఉంటున్నామా, ఆకాను వలె ఉంటున్నామా? అది మనం ఒక్కసారి మనల్ని మనము గుర్తు చేసుకుందాము. మరి ఆకాను వలె ఉందామా, లేకపోతే సమరయ స్త్రీ వలె వెళ్ళి యేసుప్రభు గురించి చెప్తామా? ఇన్ని రోజులు మరి నాకు ఎంతో సంతోషము, లెంట్ సీజన్ వస్తే ప్రతిరోజు ఏ విధంగా మనము ఫుడ్ తింటామో, రకరకాల ఫుడ్స్, ఆ విధంగా ఒక్కొక్కరి చేత దేవుడు ఒక్కొక్క విధంగా మనతో మాట్లాడుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు. స్పిరిచువల్ ఫుడ్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పిరిచువల్ ఫుడ్ వీఆర్ ఈటింగ్ డైలీ. అయితే ఈ వాక్యాల్ని మనము ఇక్కడే వదిలిపెట్టకుండా అవి దాచిపెట్టుకొని తిరిగి మళ్ళీ ఈసారి అయిపోతే తిరిగి లోకంలోకి వెళ్ళిపోతాము, మన పనులు మనం చేసుకుంటాము. కానీ ఈ యొక్క వాక్యాలు మన హృదయంలో దాచిపెట్టుకొని మరి ఎట్లా నెమరు వేసుకుంటూ ఉండాలి మన వచ్చే సిచ్యుయేషన్స్లో, కష్టాల్లో. మరి ఇక్కడికి ఈ విధంగానే ఉండిపోదు కదా, ప్రతిదినము వీ హ్యావ్ టు గో ఫార్వర్డ్, వీ హ్యావ్ టు ఫేస్ సో మెనీ థింగ్స్. వీటన్నిటిలో మరి దేవుడు జయం దయచేయాలంటే ఈ వాక్యాలు విన్నవి మర్చిపోకుండా వాటిని గుర్తుపెట్టుకొని ముందుకు సాగిపోవాలని నేను ఆశిస్తున్నాను. ఈ విధంగా చేయటకు దేవుడు మనకందరికీ కృప అనుగ్రహించు. ఒక పాట పాడదాం. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర.
ఇది ఎవరి కోసము, ఇది ఎవరి కోసము, ఇది ఎవరి కోసము, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, పాలుగారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో నాట్యమాడినాయి, నడి వీధిలో నడిపాయి, నాట్యమాడినాయి, నడి వీధిలో నడిపాయి, నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ, నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ, ఇది ఎవరి కోసము, ఇది ఎవరి కోసము, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, చెల్లుమని కొట్టింది ఒకరు, ఆ మోము పైన ఊసింది మరి ఒకరు, చెల్లుమని కొట్టింది ఒకరు, ఆ మోము పైన ఊసింది మరి ఒకరు, బంతులాడినారు, బాధలలో వేసినారు, బంతులాడినారు, బాధలలో వేసినారు, నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ, నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ, వెనుక నుంచి తన్నింది ఒకరు, తన ముందు నిలచి నవ్వింది మరి ఒకరు, వెనుక నుంచి తన్నింది ఒకరు, తన ముందు నిలచి నవ్వింది మరి ఒకరు, గేలి చేసినారు, పరిహాసమాడినారు, గేలి చేసినారు, పరిహాసమాడినారు, నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ, నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ, దాహమని అడిగింది ప్రేమ, చేదు దాహాన్ని ఇచ్చింది లోకం, దాహమని అడిగింది ప్రేమ, చేదు దాహాన్ని ఇచ్చింది లోకం, చిరకనిచ్చినారు, మరి బరిసితగుచ్చారు, చిరకనిచ్చినారు, మరి బరిసితగుచ్చారు, నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ, నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ, ఇది ఎవరి కోసమో, ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ విజయ. యేసుని సిలువేమని అనేవాళ్ళు మనలో ఉన్నారు, సిలువ వేస్తున్న వారు మనలో ఉన్నారు. సమరే స్త్రీలాగా ఈయన రక్షకుడు అని సువార్త చెప్పేవాళ్ళు మనలో ఉన్నారు. పిలాతులాగా ఏది తేల్చుకొని పరిస్థితుల్లో ఉండేవాళ్ళు కూడా మనలో ఉన్నారు. జాగ్రత్త పడమని, దేవుని ప్రేమ కోసం, క్షమ కోసం ఆరాట పడమని దేవుని వాక్యం ద్వారా హెచ్చరించినందుకు వందనాలు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించాలని మా అందరి ప్రార్థన. రేపటి దినాన్న తిరిగి యథావిధిగా సాయంకాలం 7 గంటలకు మన పరిశుద్ధ వారంలోని బుధవారపు ఉంటుంది. దానిలో జసింత రూపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి సిద్ధపడుతూ ఉంది. ఆ బిడ్డను మీ ప్రార్థనలో ఎత్తిపట్టమని మీకు మనవి చేస్తున్నాను. మరి ఈ సాయంకాల సమయంలో ఈ ఆరాధన అయిన తర్వాత మన స్నాక్ ఫెలోషిప్ ఉన్నది. దాన్ని స్పాన్సర్ చేసిన వారు చందు, మమత, వారి కుటుంబం, వారికి మన సంఘం తరఫున ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ దేవుడు వారిని దీవించాలని ప్రార్థన చేస్తున్నాను. జూమ్లో ఉన్నవారు కానీ, ఇక్కడ కూర్చున్నవారు కానీ, ప్రత్యేకమైన పాట పాడేవాళ్ళు ఎవరన్నా ఉంటే దయచేసి ముందుకు రమ్మి దేవుని స్తుతించమని ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసేవారు ఉన్నారా? ఎవరు లేనట్టయితే మనం లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు మనల్ని చివరి ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక వందన తండ్రి, నీ ఘనమైన నామానికి వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇకనైనా ఇక హోలీ వీక్లో తండ్రి, ఇక పరిశుద్ధ వారంలో మేము చేరి ఇక 2వ రోజునైనా మీకు వాక్యాన్ని ధ్యానించుకునే తండ్రి, ఇక దానిలోకి నడుచుకునే భాగ్యాన్ని నైనా మాకు అనుగ్రహించినందుకు మీకే వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇక సాయంకాల సమయంలో తండ్రి, ఇక ఆరాధన అంతట్లోనైనా మీరే మాతో తోడునినైనా నడిపించినారని నమ్ముచున్నాం తండ్రి. ఇక పాటల్లోనూ ఇక వాక్యంలోనూ మీరే మహిమ పొందినారని నమ్ముచున్నాం నాయన. ఆ యొక్క వాక్యంలోనైనా మీరే మాతో ఉండి మాట్లాడారు తండ్రి. ఆ విన్న వాక్యాన్ని తండ్రి ఆ యొక్క విడిచిపెట్టకుండా తండ్రి మా యొక్క హృదయమైన పలక మీద రాసుకుని తండ్రి, ఆ యొక్క విన్న వాక్యాన్ని తండ్రి మేము నడుచుకునేలాగా మాకు భాగ్యాన్ని దయచేయమని ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఇక సాయంకాల సమయంలో తండ్రి ఇక్కడ చేరొచ్చిన ప్రతి ఒక్కరిని నేను ఇక మీకు పాదాలు చింత పెడుతున్నాం తండ్రి. ఎవరైతేనైనా ఏ అక్కర్ల చేతనైనా ఏ యొక్క బాధల చేత ఏ అవసరాల చేత వచ్చినారో తండ్రి మాకైతే తెలియదు కానీ తండ్రి, అన్ని తెలిసిన దేవ, ప్రతి అక్కరనైనా ప్రతి అవసరాలు మీకు పాదాలు చింత పెడుతుండగా ప్రతి అక్కరనైనా ప్రతి అవసరాలను తీర్చమని ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఇక సంఘంలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ గురించి నేను ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. పెద్దల గురించి నేను ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. వారికి నైనా ఆ యొక్క శరీరానికి నేను మంచి శక్తిని, బలాన్ని, ఆరోగ్యానికి నేను వారికి అనుగ్రహించమని ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. అదే విధంగా నైనా ఆ యొక్క 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసినారు తండ్రి. ఆ యొక్క రాసిన బిడ్డలను దీవించి ఆస్వాదించి నేను ఆ యొక్క రిజల్ట్స్ నైనా రావడానికి సిద్ధంగా ఉండగా తండ్రి. ఆ యొక్క రిజల్ట్స్ నైనా గొప్పగా రావడానికి మంచి రిజల్ట్స్ పొందుకునైనా మంచి కాలేజీలో జాయిన్ అవ్వ మంచి తరపీదునైనా వారి చదువులోనైనా వారు సాధించడానికైనా మీ యొక్క కృపను వారికి అనుగ్రహించమని ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. ఇంకా నాయన మా యొక్క సంఘంలోనే ఉద్యోగాల గురించి నేను ఎదురు చూసిన ప్రతి ఒక్క బిడ్డల గురించి నేను ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. వారిని దీవించి ఆశ్రయించి నేను సకాలంలోనైనా వారికి నేను ఉద్యోగం దొరకడానికైనా వారు మంచిగానైనా ఆ యొక్క ఉద్యోగాన్ని చేసుకోవడానికైనా మంచి సహాయాన్ని దేశం ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. రాత్రికాల సమయంలో మా యొక్క సంఘంలో చేరొచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించిన ఆయన అదే విధంగానైనా చేరలేనినైనా జూమ్ మీటింగ్లోనైనా వారు చేరినైనా మేము స్తుతించడానికి మిమ్మల్ని ఆరాధించడానికైనా వారు ఏకీభవిస్తుండగా తండ్రి. ప్రతి ఒక్క బిడ్డనైనా వారి కుటుంబాన్ని దీవించి ఆశ్రదించమని ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. స్తుతులు స్తోత్రాలనైనా సాయంకాల సమయంలో తండ్రి చేరొచ్చిన ప్రతి ఒక్కరికినైనా స్నాక్స్ నైనా ఏర్పాటు చేస్తున్నాను మమత గారిని వారి కుటుంబాన్ని మీకు పాదాలు చెంత పెడుతున్నాం తండ్రి. వారిని దీవించి ఆస్వాదించిన ఎంతైతే ఖర్చు పెట్టిన రెట్టింపు ఆశీర్వాదాలు వారికి దయచేసి ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. సమయంలో తండ్రి మా యొక్క సంఘంలోనైనా హోలీ వీక్ లోనైనా మేము చేరినైనా
రోజు రోజునైనా ఇక ఒక మీ యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నైనా మేము విని నైనా ఇక గుడ్ ఫ్రైడే నైనా మేము నైనా మీరు ఏదైతేనైనా శ్రమలు పొందినారో అటువంటి శ్రమలనైనా మేము గుర్తు చేసుకుంటున్నాయినా మీ యొక్క పాదాల చెంత చేరినైనా మమ్మల్ని స్తుతించుకొని చెందక తండ్రి మంచినైనా మా యొక్క హృదయాన్ని నేను మేము శుద్ధిపరచుకునే భాగ్యాన్ని నేను మా అందరికి దయచేయని ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి ఇక సమయంలో తండ్రి మా యొక్క ప్రార్థన ముగించుకున్నాను ఎవరి గృహం చెందుకు వారు వెళ్తుండగా మీకు పరలోక దీవెనలు ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి వారి కుటుంబానికి దయచేసి మీరు మహిమ పొందమని యేసు అతి పరిశుద్ధ నామం నడివేడి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్. ఆమేన్. పరలోకమందున పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధ పరచబడుగా నీ రాజ్యం వచ్చునుగా నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందరూ నెరవేరునుగా మా అనుదిన ఆహారం నేను మాకు దయచేయండి మా ఇలా అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు శోధనలు దేక దుష్టుని తప్పించమని రాజ్యము శక్తియు మహిమ నిరంతరమునేవి నావ తండ్రి ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధ ఆత్మకైన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఇక్కడ చేరిన మీకు జూమ్ లో ఉన్న మీ విశ్వాసులకు తోడైండును గాక. ఆమేన్. ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించును సోమి ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించును రారా పాప భారముతో రారా పాదములపై పడరా పాపుల రక్షకుడేసు పాపుల రక్షకుడేసు తప్పక నిన్ను రక్షించు ప్రేమామృతధారలు చెందిన మన యేసుకు సమమెవరు ఇంత గొప్ప రక్షణను నీల క్షము చేసేదవేళ ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసేదవేళ రక్షణ దినమిదియేరా తక్షణమే కనుగొనరా ఇది ఏ దేవుని వరము ఇది ఏ దేవుని వరము ముదమారగ చేకొనుము ప్రేమామృతధారలు చెందిన మన యేసుకు సమమెవరు